ఒక మనిషి చనిపోయినా అతడు చేసిన సేవ అయితే ఎప్పుడూ బతికే ఉంటుంది. ఇలాంటి కోవకు చెందిన వారిలో చెప్పుకోదగ్గ వ్యక్తి దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా. లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం అధినేత అయినప్పటికీ, లెక్కకు మించిన డబ్బు ఉన్నప్పటికీ అనేక సేవా కార్యక్రమాల కోసం ఉదారంగా వెచ్చించారు. ఈ మేరకు 2022లోనే వీలునామా రాసిన ఆయన కుటుంబం సన్నిహితులకు మెజారిటీ ఓటానైతే కేటాయించినట్లు ఒక కథనం వెల్లడైంది. రతన్ టాటా మరోసారి తన దాతృత్వాన్ని చూపిస్తూ పెంపుడు శునకాలకు ఫండ్ మరియు యువమిత్రుడు సెంథిల్ నాయుడికి గిఫ్టు, అట్లాగే పొరుగింటి వారికి కూడా మంచి గిఫ్ట్లు అయితే ఇచ్చారు. రతన్ టాటా మరణానంతరం ఆయనకున్న దాదాపు 10,000 కోట్ల ఆస్తులు ఎవరికి దక్కుతాయనే విషయం చాలా ఆసక్తికరంగా మారింది. దీనిపై గతంలో పలు వార్తలు కూడా వచ్చాయి. రతన్ టాటా తన ఆస్తులు సింహభాగం చారిటీకి రాసించినట్లయితే తెలుస్తుంది. ఈ మేరకు 2022 ఫిబ్రవరి 23న ఆయన రాసిన వీలునామాలో అన్ని వివరాలు అయితే స్పష్టంగా రాశారు. అందులో 3,800 కోట్లు సంపదనైతే ఆయన నెలకొల్పిన ఎండోన్మెంట్ ఫౌండేషన్ మరియు ఎండోన్మెంట్ ట్రస్ట్కు కేటాయించినట్లయితే తెలుస్తుంది. కుటుంబ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే రతన్ టాటా తన వీలునామాలో కుటుంబీకులకు సన్నిహితులకు మెజారిటీ ఓటానైతే కేటాయించారు. తన సవతి సోదరీమణులైన సిరీనా జిబోయికి, దియానా జిబోయికి దాదాపు 800 కోట్ల ఆస్తులనైతే బదిలీ చేస్తున్నట్లు సమాచారం. రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడైన మోహన్ దత్తా కూడా సుమారు 800 కోట్ల ఆస్తులు రాసిచ్చినట్లు సమాచారం. సోదరుడైన జెమీ నావల్ టాటాకు వెండి వస్తువులు, బంగారు ఆభరణాలతో కూడా కొంత ఆస్తులు తన పేరు మీద బదాయించినట్లు సమాచారం. సంరక్షణ కోసం ఆసుపత్రులను కూడా నిర్మించిన రతన్ టాటా పెంపుడు జంతువుల సంరక్షణ కోసం 12 లక్షల ఫండ్ను పక్కన పెట్టారు. ప్రతి త్రైమాసికానికి 30,000 చొప్పున వాటికి ఖర్చు చేసేలా ఈ నిధులను వినియోగించాలని ఆయన తన వీలునామాలో పేర్కొన్నారు. తన జీవిత చరమాంకిలో అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి అయిన యువకుడైన సెంథిల్ నాయుడుకు రతన్ టాటా మర్చిపోలేని గిఫ్ట్ అయితే ఇచ్చారు. టాటాకు కేర్ టేకర్గా, జనరల్ మేనేజర్గా వ్యవహరించిన తన వంతు సహాయంగా గతంలో సెంథిల్కి ఇచ్చిన విద్యార్థి రుణాన్ని మాఫీ చేశారు. టాటా పొరుగింట్లో ఉండే జేక్ మాలిటీ అనే వ్యక్తికి 23 లక్షల అప్పునైతే మాఫీ అయితే చేశారు. రాసిన వీలునామాను పరిశీలించి ఆస్తుల కేటాయింపులు తక్షణమే చేయాలని బొంబాయి హైకోర్టులో అయితే ఒక పిటిషన్ అయితే దాఖలైంది. ఆ ప్రక్రియ పూర్తయ్యేసరికి సుమారు 6 నెలలు పడుతుందని సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.